Hey guys, welcome back to my channel. మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ డే ఇన్ మై లైఫ్. సో నేను మార్నింగ్ 5:30కి లేసాను. అంత మార్నింగ్ లేసి మాట్లాడాను కదా, నా వాయిస్ అయితే అస్సలు క్లియర్ లేదు. సో మళ్ళీ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మార్నింగ్ రొటీన్ వార్మ్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. దాంట్లో ఇంక కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తాను. ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్లీ మనకి ఒక బౌల్ కావాలి. దాంట్లో వాటర్ హీట్ చేసుకోండి. దాంట్లో హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, స్మాల్ 2 పీసెస్ ఆఫ్ జింజర్ని యాడ్ చేసి అండ్ కప్లో హాఫ్ టీ స్పూన్ లెమన్ని స్క్వీజ్ చేసి పెట్టుకోండి. ఇదంతా మంచి బాయిల్ అయ్యాక బాయిల్ వాటర్ని లెమన్లో మిక్స్ చేసుకోవాలి. అంతే. ఈ వామ్ వాటర్ని ఎంటీ స్టమక్లో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్లీ టర్మరిక్ ఈజ్ రిచ్ ఇన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. సెకండ్ జింజర్ మనకి కాన్స్టిపేషన్, బ్లోటింగ్, గ్యాస్ ఇవన్నిటికీ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ జింజర్ ఈజ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. లెమన్ ఈజ్ రిచ్ ఇన్ విటమిన్ సి. రోజ్మెరీ పారాషూట్. నెక్స్ట్ నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను ఫ్రమ్ కంపెనీ పారాషూట్. దాంట్లో రోజ్మెరీ వచ్చింది. సో దాని గురించే చెప్తున్నాను. నాకు ఇది వాడినప్పటి నుంచి హెయిర్ గ్రోత్ అనేది బాగుంది. బేబీ హెయిర్ మీరు చూస్తున్నారు కదా. ఇట్ హ్యాస్ రోజ్మెరీ. పారాషూట్ అడ్వాన్స్డ్ రోజ్మెరీ ఎన్రిచ్డ్ కోకోనట్ ఫర్ లాంగ్ అండ్ థిక్ హెయిర్. దెన్ నేను వాకింగ్ అయితే వచ్చేసాను. ఐ వాంటెడ్ యూ గైస్ టు సీ దిస్ సన్ రైజ్. If you can see, there is my cousin going for work. నేను ఇలా అయితే రెడీ అయిపోయాను. నెక్స్ట్ ఆఫ్టర్ షవర్ నేను ఒక స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. దీంట్లో క్విక్గా చెప్పేస్తాను. మిల్క్ యాడ్ చేసుకోవాలి, బనానా, స్ట్రాబెర్రీ ఉంటే స్ట్రాబెర్రీ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ లైక్ డేట్స్, అంజీర్, బాదాం, కాజు, ఇంకా మీకు ఏ చాయిస్ అనిపిస్తే అదే వేసుకోవచ్చు, వాల్నట్స్ కూడా. దెన్ నేనైతే వర్క్ ప్లేస్కి వెళ్ళాను. అక్కడ నేను ఒక 1 అవర్ అలా గ్యాప్ తీసుకొని నా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. సో ఆఫ్టర్ వర్క్ నేను మా ఫ్రెండ్తో డే అవుట్ ప్లాన్ చేశాను. మెట్రోలో అయితే మేము స్టార్టింగ్ టు ఏఎంబి మాల్ అనమాట. చిన్న షాపింగ్ ఉంది. సో నెక్స్ట్ అయితే ఇంకో ఎక్సైటింగ్ వీడియో రాబోతుంది. మెట్రోలో ట్రావెల్ చేసాము. దెన్ అక్కడ నుంచి ఆటో తీసుకున్నాము ఏఎంబి మాల్కి. సో ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాము. చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్. సో అందుకే ఇక్కడికైతే షాపింగ్కి వచ్చాను. కమింగ్ ఆ ట్రిప్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. వ్యాలంటైన్స్ డే థీమ్ అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే మేము ఫిబ్రవరి మంత్లో వెళ్ళాము. సో ఆ మంత్లో వెళ్ళడానికి కారణం మనకి ఏఎంబిలో ఆ టైంలో ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉండే. సో లైఫ్ స్టైల్ చూసాము. దాంట్లో డిస్కౌంట్స్ ఏం లేదు. ఫరెవర్ 21కి వచ్చాము. ఇక్కడ 499కి 299 బిలో క్లోత్స్ అయితే మనం చూడొచ్చు, విచ్ ఆర్ వింటర్ వేర్. సో నేను వెళ్ళేది నార్త్ సైడ్ అనమాట. సో నాకు ఈ వింటర్ డ్రెస్సెస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను చాలా వరకు షాప్ చేశాను. చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే కొన్ని క్యూట్ డ్రెస్సెస్ చాలా నచ్చాయి. ఫుట్వేర్ కూడా ఫ్లాట్ 299కే చాలా వెరైటీస్ ఉన్నాయి. టోట్ బ్యాగ్స్ కూడా ఫ్లాట్ 149 రూపీస్కి. నెక్స్ట్ అక్కడ డిస్ప్లే చేసిన ఫుట్వేర్కి 70% ఆఫర్ ఉంది. కానీ నాకు దీంట్లో బాగా నచ్చాయి, కానీ దానికి ఆఫర్ లేదు. సో నేను తీసుకోలేదు. టూ మెనీ వెరైటీస్ చూస్ చేసుకోవాలంటే చాలా టైం పట్టింది. చెన్నమ్కి వెళ్ళాము, కానీ మేము వెళ్ళిన డేట్ ఈస్ ద లాస్ట్ ఫర్ ఆఫర్స్ అనమాట. సో సైడ్కి వెళ్ళాము. ఇక్కడ ఆఫర్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి. బై 1 get 1, బై 2 get 1 ఫ్రీ అలా ఉన్నాయి. అలా ఐటమ్స్ షాప్ చేశాను. మనకి యాక్సెసరీస్, మేకప్ థింగ్స్, ఫుట్వేర్ మాత్రం ఆఫర్లో లేదు. సో వీ చూజ్ అవర్ డ్రెస్సెస్ వైజ్లీ. షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ జూడియోకి వెళ్ళాము. ఇక్కడ ఆఫర్ అయితే చేంజ్ చేశారు. బై 2 get 1 ఫ్రీ. ఇంతకుముందు అయితే బై 1 get 1 ఉంటుండే. అండ్ 299, 199కి టీ షర్ట్స్. ఇక్కడ కూడా ఆఫర్స్ చాలా బాగుండే. అండ్ మా షాపింగ్ అయిపోయింది అప్పటికి 9:20, 9:30 ఇన్ ద ఈవినింగ్ అనమాట. సో ఆకలేస్తుంది అనేసి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. ఓ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫుడ్ కోర్ట్ 4th ఫ్లోర్లో ఉంది ఏఎంబిలో. ఏం లేదు గైస్, జస్ట్ బ్యాగ్స్ అలా పెట్టేసి మేమిద్దరం ఫుడ్ ఆర్డర్ చేయడానికి అయితే వచ్చేసాము. అన్నీ చూస్తున్నాము, ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని అనుకున్నాను. లాస్ట్కి
చోలే భటూరే తోటి అడ్జస్ట్ అయిపోయాను నేను. సో ఆ రోజు నాకు సాటర్డే అండ్ మా ఫ్రెండ్ కేఎఫ్సీలో చికెన్ తింది. జస్ట్ నేను నా ఫ్రెండ్ చిట్ చాట్ చేసుకుంటూ తినేస్తున్నాము. తినేసాము. లాస్ట్లో డెజర్ట్ అయితే పక్కా. సో మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాము. 9:40 ఆ టైంలో మాకు ఏం గుర్తొచ్చిందంటే నేను ఒక జీన్స్ తీసుకున్నాను. అది స్టిచ్చింగ్కి ఫరెవర్ 21లో ఇచ్చాము. సో అది పిక్ చేసుకోవడానికి నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాము. మేము వచ్చి ఆల్మోస్ట్ 4 to 5 hours అయింది. కానీ ఇంతే షాపింగ్ చేస్తున్నామని నేను మా ఫ్రెండ్ అనుకుంటున్నాము. అండ్ గాయస్, ఫరెవర్ 21 ఈజ్ క్లోజ్డ్. నాకు నా జీన్స్ దొరకలేదన్నమాట. అండ్ నెక్స్ట్ 2 days తర్వాత మా ఫ్రెండ్ అక్కడ వర్క్ చేస్తుంది. సో అక్కడ నుంచి తను పిక్ చేసుకొని వచ్చాక కూడా నా జీన్స్ అనేది చాలా లూజ్ అయిపోయింది. నేను మళ్ళీ అది బయట ఇచ్చి స్టిచ్ చేయించాను. అంతే గాయ్స్, నా డే అయితే ఇలా అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.